అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం నర్సింగ్పేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అనంతబాబు గారు అన్ని సంక్షేమ పథకాలు కూడా గడిచిన 5 సంవత్సరాలు మీరు లబ్ధి పొందుతూ ఉన్నారు. అమ్మఒడి అంటే ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయల తల్లి అకౌంట్లో వేసేటప్పుడు కానీ, చేయూత 45-60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, అలాగే రైతు భరోసా రైతులకి ప్రతి ఏటా కూడా 13,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, పెన్షను మన ప్రభుత్వం రాకముందు పెన్షన్ 2,000 రూపాయలు మాత్రం ఉండేది, దాన్ని 3,000 దాకా పెంచిన విషయం మీ అందరికీ తెలుసును. పెన్షన్ గురించి పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరగకుండా 1వ తారీఖు వచ్చేటప్పటికి తెల్లవారేటప్పటికి మీరు ఇంట్లో కూర్చున్న మంచం మీద ఇంట్లో పడుకున్నా సరే నేరుగా వారంటీలు మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. పథకాల గురించి కానీ తిరిగేవాళ్ళం. ఈవేళ పరిస్థితి లేదు. మీరు ఎక్కడ తిరగనవసరం లే, మీరు ఇంటి దగ్గర ఉంటే చాలు. మీరు పెన్షన్ కావాల్సి వచ్చినా, తెల్లకోట కావాల్సి వచ్చినా, లేదా ఏదైనా సంక్షేమ పథకం మీకు ఇవ్వాలన్నా, లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా పని క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇటువంటి పని కావాలన్నా నేరుగా మా వారంటీలు మీ ఇంటికి వచ్చి మీకు ఏ పని కావాల్సి వస్తుంది, అది సంక్షేమ పథకం అయి ఉండొచ్చు, లేదా మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా పని కావాలండొచ్చు, ఏదైనా సరే వాళ్ళు పూర్తి చేసి మీకు మీ ఇంటికే ఇచ్చే కార్యక్రమానికి ఈవేళ శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ ఎన్నో సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతూ ఉన్నారు. మీరు ఇన్ని సంక్షేమ పథకాలు లబ్ధి పొందినా ఎక్కడ కూడా మీరు ఇలా కాగితాలు పట్టుకుని మీ గ్రామం దాటి ఎక్కడ కూడా రానవసరం లే. చింతూరు కూడా రాలేదు. మీరు మీ ఇంటి దగ్గర ఉన్నారు, వారంటీలు వచ్చారు మీ ఇంటికి. మీకు ఏ పథకానికి ఏ సంక్షేమానికి అరుకులో గుర్తించి శాంక్షన్ చేయించి ప్రభుత్వం ఎంత డబ్బు అయితే శాంక్షన్ చేసిందో అంత డబ్బు కూడా 1 రూపాయి అవినీతి కానీ లంచం కానీ లేకుండా నేరుగా మీ అకౌంట్లో జమ అయ్యే పరిస్థితులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.